హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎడ్ సెకండ్ ఇయర్‌కి సంబంధించిన పేపర్ 1 ఎడ్యుకేషన్ ఇన్ కాంటెంపరరీ ఇండియన్ సొసైటీలో ఉండే 14th వెరీ షార్ట్ క్వెషన్ చూస్తున్నాం. క్వెషన్ చూడండి. వాట్ ఈస్ మెంట్ బై క్రియేటివ్ సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్? ఓకే. క్రియేటివ్ సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్. సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటి? మన ఫీలింగ్స్‌ని గానీ, మన థాట్స్‌ని గానీ, మన వ్యూస్‌ని గానీ మనం ఎక్స్‌ప్రెస్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని మనం ఏమంటాం? సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ అంటాం. ఓకే. అది క్రియేటివ్ సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఓకేనా? క్రియేటివ్ సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ మీన్స్ అలౌవింగ్ చిల్డ్రన్ టు ఎక్స్‌ప్రెస్ దేర్ థాట్స్, ఫీలింగ్స్ అండ్ టాలెంట్స్ ఫ్రీలీ. అంటే చిల్డ్రన్‌ని వాళ్ళ థాట్స్‌ని, ఫీలింగ్స్‌ని, టాలెంట్స్‌ని ఫ్రీగా ఎక్స్‌ప్రెస్ చేసుకోగలగడం. దాన్ని మనం ఏమంటాం? సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ అంటాం. ఓకేనా? చిల్డ్రన్ షుడ్ ఎక్స్‌ప్రెస్ దెమ్‌సెల్వ్స్ త్రూ ఆర్ట్, మ్యూజిక్, డాన్స్, రైటింగ్, పెయింటింగ్ అండ్ డ్రామా. అంటే వీటి ద్వారా ఈ ఆర్ట్ గానీ, మ్యూజిక్ గానీ, డాన్స్ గానీ, రైటింగ్ గానీ, పెయింటింగ్, డ్రామా వీటి ద్వారా వాళ్ళు వాళ్ళ సెల్ఫ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసుకున్నారనుకోండి, దాన్ని అప్పుడు మనం ఏమంటాం? క్రియేటివ్ సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్. అంటే మనం నార్మల్‌గా మాటల ద్వారా చెప్పకుండా ఆర్ట్ ద్వారా గానీ, మ్యూజిక్ ద్వారా గానీ, డాన్స్ ద్వారా గానీ, ఆహ్, రైటింగ్ అంటే పోయెట్రీ విధానంలో గానీ, లేకపోతే పెయింటింగ్ గానీ, డ్రామా గానీ వీటి ద్వారా మనం ఎక్స్‌ప్రెస్ చేసుకున్నామనుకోండి, మన ఫీలింగ్స్‌ని, మన ఇంటెన్షన్స్‌ని, మన థాట్స్‌ని, దాన్ని మనం ఏమంటాం? క్రియేటివ్ సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ అని అంటాం. ఓకేనా? ఇట్ డెవలప్స్ కాన్ఫిడెన్స్ అండ్ క్రియేటివిటీ. మన లోపల అది ఏం డెవలప్ చేస్తదంటే, మనకు ఒక విధంగా మనకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా వస్తది. ఇంకోటేందంటే క్రియేటివిటీ డెవలప్ అయితది. ఇంకోటి మనం కాన్ఫిడెంట్‌గా ఉంటామనమాట. ఓకేనా? నెక్స్ట్, టాగోర్ బిలీవ్డ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ హెల్ప్స్ ద చైల్డ్ ఓవరాల్ డెవలప్‌మెంట్. ఒక చైల్డ్‌లో మనం ఓవరాల్ డెవలప్‌మెంట్ తేవాలి అంటే మనం ఏం చేయాలి అంటే, వాళ్ళ లోపల మనము ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్‌ని మనం వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలనమాట. వాళ్ళ సెల్ఫ్‌ని వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసుకునేటట్టు. ఓకేనా? అప్పుడు మాత్రమే వాళ్ళు హాలిస్టిక్‌గా డెవలప్ అవ్వగలుగుతారు. అంటే ఓవరాల్ డెవలప్‌మెంట్ అనేది ఉంటది చిల్డ్రన్స్‌లో అని చెప్తున్నారు. ఎవరు? ఠాగూర్ గారు. ఓకేనా? రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినారు అట్లా. ఓకేనా? క్రియేటివ్ సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏం లేదు. మన వ్యూస్‌ని, మన థాట్స్‌ని, మన ఫీలింగ్స్‌ని మనం క్రియేటివ్‌గా ఎక్స్‌ప్రెస్ చేసుకోగలగడం అనమాట. దాని ద్వారా మనకి ఏమొస్తదంటే, అంటే ఆ ఆర్ట్ మీద మనకి ఒక పట్టు ఉంటది. మనం కాన్ఫిడెంట్‌గా ఉంటాం. ప్లస్ ఇంకోటేంటంటే క్రియేటివిటీ అనేది డెవలప్ అయితది. ఓకేనా? ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తోని షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.